అనేది చాలా తప్పనిసరి. ముఖ్యంగా పాదాలని చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ వేడి నీళ్ళలో పెట్టకూడదు. చాలామంది వేడి నీళ్ళు కాపడాలు పెట్టడం, నూనెలు పూయడం, రకరకాలవన్నీ చేస్తుంటారు, కానీ అవన్నీ చేయకూడదు. సోరియాసిస్ వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ యొక్క ప్రదేశంలో తేమ తగ్గకుండా ఉండడానికి సరైన నూనెలు లాంటివి పైన అప్లై చేసి ఉంచుకోవాలంతే. చాలామంది మసాజులు లాంటివి చేసి, హీట్ ట్రీట్మెంట్స్ లాంటివి చేసి, స్వేదకర్మ లాంటివి చేస్తుంటారు. అది పాదాలకు చేయకూడదు, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్. మామూలు వాళ్ళైతే చేసుకోవచ్చు, ఏదైనా ఉన్నా వాళ్ళకి పెయిన్ని బట్టి పరిస్థితిని బట్టి చేయాలి. చర్మాన్ని పొలుసులుగా పొట్టుగా రాల్చేసే సొరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు ఆమ్లం పేరుకుపోవడాన్ని ప్రధాన కారణంగా చెబుతుంది ఆయుర్వేదం. ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా, మరోవైపు ఔషధంగా వాడితే సొరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు. ముఖ్యంగా చేపల్ని తినకూడదు, చేపలకు దూరంగా ఉండాలి. చేపలకు సొరియాసిస్ను